నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు దర్శకత్వంలో మహేష్ బాబు గారు నటిస్తున్నటువంటి వారణాసి అనేటువంటి సినిమా ఏదైతే ఉందో అది దాని మీద రోజుకొక సమస్య అయితే వస్తుంది. అది సినిమా వారణాసి అనే టైటిల్ పెట్టకముందే ఒక చిన్న సినిమాకు వారణాసి అని టైటిల్ పెట్టి వాళ్ళు రిజిస్టర్ చేపించేసి దాని పేపర్లో యాడ్స్ వేసేసి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా బయటకు రావడంతో మొదలైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసిన రోజు కావచ్చు, అదే ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినటువంటి రోజు రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఫంక్షన్ గ్రాండ్గా పెట్టి పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ టెక్నికల్గా వచ్చినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాజమౌళి గారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి గురించి మాట్లాడడము వివాదాస్పదమైంది. అది చిలికి గాలివానగా మారి ఇప్పుడు పెద్ద ఇష్యూగా తయారైంది. ఆఖరికి ఇది బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు దీంట్లోకి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీలో జాయిన్ అయినటువంటి చీకోటి ప్రవీణ్ కావచ్చు, నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కూడా అడిగితే ఆయన చాలా శృతి మెత్తగా చెప్పి తప్పించుకున్నాడు. దేవుడు ఆయనకు మంచి చేయాలి, మంచి సినిమాలు చేయాలని చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బగ్గుమంటున్నారు, ఎక్కడికక్కడ కేసులు అయితే పెడతా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రాజమౌళిపై బ్యాన్, వివాదాల సుడిలో దర్శక ధీరుడు, వారణాసి వ్యాఖ్యలపై ఆగని దుమారం, హిందూ ధర్మంపై తప్పుగా మాట్లాడతారా, ఏం జరుగుతుందో చూపిస్తాం, రాజమౌళిని జైల్లో పెట్టాల్సిందే, ఆయన సినిమాలను బహిష్కరించాలి, ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు, రాజమౌళిని ఉరికించి కొడతాం, క్షమాపణలు చెప్పాలన్న చీకోటి ప్రవీణ్, రాజమౌళిపై 3 చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు నిన్న ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చీకోటి ప్రవీణ్ కూడా దానికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. రాజమౌళిపై వరుసగా కేసులు కూడా పెడుతున్నారు. వారణాసి వ్యాఖ్యలపై నెటిజన్లు, హిందూ సంఘాలు రాజమౌళిపై విరుచుకుపడుతున్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో 2 చోట్ల కూడా రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే వారణాసి అంటూ ప్రెస్టీజియస్ గా టైటిల్ అనౌన్స్ చేశారు రాజమౌళి. కానీ ఇప్పుడు ఆ టైటిల్లోనూ చిక్కులు వచ్చాయి. ఆ టైటిల్ తమదేనని, ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామని రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. తమ కంప్లైంట్ ను సమర్పించి ఈ వివాదాలపై రాజమౌళి ఎలా స్పందిస్తారో, మహేష్ బాబు సినిమా వారణాసికి ఈ వివాదాలు ఎలాంటి చిక్కులు తెచ్చి పెడతాయో అన్న చర్చ జరుగుతుంది. సో వారణాసి సినిమాకు సంబంధించి ఆ టైటిల్ ఏమి పెద్ద ప్రాబ్లం లేకపోవచ్చు, ఎందుకంటే అక్కడ రాజమౌళి వారణాసి అని పెడితే అది వేరే ఇది వేరే అంటారు. అప్పట్లో మహేష్ బాబు గారి సినిమాకు సంబంధించి కలేజా అనేటువంటి సినిమాకు కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తే ఆ సినిమాకు మహేష్ బాబు కలేజా అని పెట్టడంతో ఆ వివాదం సద్దుమణిగింది. సో ఆ టైటిల్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, హిందూ ధర్మంపై పోరాటాలు చేసేటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో పెట్టాలన్న రాజా సింగ్, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. గురువారం దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడడం సరికాదన్నారు. అదేవిధంగా చీకోటి ప్రవీణ్ తరిమి కొడతాడంట. రాజమౌళి వ్యాఖ్యలపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆచారాలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఉరికించి కొడతామని హెచ్చరించారు. హిందువుల మనసును దెబ్బతీసేలాగా మాట్లాడావు, వెంటనే క్షమాపణ చెప్పాలి, హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ స్థాయి ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ రాజమౌళి గారు ఆ రోజు మాట్లాడినటువంటి విధానం నచ్చక కొంతమంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళంతా ఒక రోజుకొకరు బయటకు వచ్చి వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ వానర సంఘం కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాజమౌళి గారి మీద బగ్గుమన్నారు. ఒకవైపు ఆ టైటిల్ వివాదము, మరోవైపు రాజమౌళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే గురవుతా ఉన్నారు. సో సినిమా వాళ్లకు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా పబ్లిసిటీ ఉంటే బాగుంటుంది కాబట్టి, కానీ ఇక్కడ ఏంటంటే ఇది మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి, సో కొంచెం సెన్సిటివ్ విషయం కాబట్టి ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాజమౌళి గారు క్షమాపణలు చెబుతారా, లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తారా? ఇదంతా ఒక ఎత్తు అయితే రామ్
గోపాల్ వర్మ ఎంటర్ అయినాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యి ఆంజనేయుల స్వామికి లేనటువంటి బాధ మీకెందుకు అని చెప్పిందని ఆయన వెటకారంగా, ఆయన ఎట్లంటే ఎక్కడైనా అగ్గి వెలుగుతా అంటే అక్కడ పోయి కిరోసిన్ పోసే రకం అనమాట. సో ఆయన ఇప్పుడు రాజమౌళి గారి తరపున వకాలత్తు పుచ్చుకొని ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలి. ఆల్రెడీ నిన్నటి వరకు వాళ్ళు వీడియోలు చేశారు, గమ్మనైపోయారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యి చిలికి గాలివానగా ఉన్నటువంటి ఈ ఇష్యూని ఇంకా పెద్దదిగా చేసి సోషల్ మీడియాని గబ్బు చేయడానికి అయితే రావడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.